హాయ్ ఫ్రెండ్స్, రెండు సింపుల్ చాట్స్ చెప్తాను చూడండి. బిస్కెట్ చాటు అలాగే అప్పడంతో చాట్ అండి, పాపడి చాట్. దానికి ఏం చేయాలంటే ముందుగా చూడండి, మనం ఉల్లిపాయ ముక్కలు అలాగే చాలా చిన్నగా తరుక్కుంటే బాగుంటాయండి. టమాటాలు, కీర, కొత్తిమీర, సేబు, క్యారెట్ ఇవన్నీ తరిగి ఉంచుకోవాలండి. అలాగే కొద్దిగా పెరుగు కూడా కావాలి. ఒక అప్పడం కావాలి, అప్పడం చాట్ అన్నానని. అలాగే బిస్కెట్లు మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకుని ముక్కలన్నీ పచ్చి ముక్కలే తరుక్కుని, ఆల్రెడీ నేనైతే ఈవేళ సాల్ట్ బిస్కెట్ తీసుకున్నానండి. ఇంకా సాల్ట్ బిస్కెట్ తీసుకుంటే సాల్ట్ కూడా అక్కర్లేదని చెప్పి నేను ఆ బిస్కెట్స్ తీసుకున్నాను. దాని మీద చూడండి, ప్రతిదీ మనం తరుక్కున్న ముక్కలన్నీ పచ్చి ముక్కలే కదా. ఉల్లిపాయ, టమాటా, అలాగే క్యారెట్, కీర ఇవన్నీ వేసుకుని, సేవ్ ఎంత కావాలంటే అంత వేసుకుని కొత్తిమీరతో కలిపి తీసుకుంటే ఈ చాట్ చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలకు కూడా బయట కొనిపెట్టే కన్నా ఇలాగ మన ఇంట్లోనే చేసి ఇస్తే ఆరోగ్యానికి మంచిది కదండి. అలాగే సేవ్ ఎంత వేస్తే అంత చూడండి, అలా పిల్లలకి ఇచ్చి చూడండి. అలాగే కొద్దిగా దీని మీద కొద్దిగా నిమ్మరసం వేసి తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ చాట్. బిస్కెట్ చాట్ చూడండి, చాలా బాగుంది, వెరీ టేస్టీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇంకో చాట్ చెప్పాను కదండి, పాపడ్ చాట్. పాపడ్ కూడా మనం ఏంటంటే నూనెలో ఫ్రై చేసుకుంటే అడ్డదిడ్డంగా తిరిగిపోతుందండి. దానికి ఏంటంటే పెనం మీదే మనం చపాతీలాగా తీసుకున్న పాపడ్ కొంచెం పెద్ద సైజు అయితే బాగుంటుంది. దానికి అలాగా ఇవాళ చూడండి, అది నేను ఫ్లేవర్ కూడా పెప్పర్ అయితే కొద్దిగా కారం ఉంటుందని చెప్పి ఆ పాపడ్ వాడానండి. అలా తీసుకుంటే బాగుంటుంది. ఆ పాపడ్ని అలాగ పెనం మీద కాల్చుకున్న తర్వాత దాన్ని 4 ముక్కల కింద నేను చూపించిన విధంగా విరుచుకోవాలండి. అప్పడాన్ని విరిచితే కనుక మనం చాట్ తినేటప్పుడు ఈజీ అవుతుంది. ఆ 4 ముక్కల మీదకి ఇప్పుడు మనం కోసి పెట్టి ఉంచుకున్నాం కదా ఇందాకలా, ఉల్లిపాయ, టమాటా, క్యారెట్, కీర ఇవన్నీ కూడా చక్కగా ముక్కలన్నీ చక్కగా ఒకటి ఒకటి వేసుకోవాలండి. నేను చూపించిన విధంగా వెయ్యండి. అప్పడం మీద వేసిన తర్వాత దీనికి పాపడ్ చాట్కి ఏంటంటే పెరుగు వాడుకుంటే కమ్మగా ఉంటుందండి. బిస్కెట్ అయితే ఎందుకు వాడలేదంటే నానిపోతుంది. అప్పడం అయితే పైకే ఉంటుంది, క్రిస్పీనెస్ అయితే మనం చేసిన వెంటనే తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒకటి ఇలాగా ఒకటి అలాగా చేసుకుంటే టేస్ట్లు మారుతాయని చెప్పి ఓ దాని మీద వేయలేదండి. కావాలంటే దాని మీద కూడా వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. చూడండి, ఆ ముక్కలన్నీ కూడా ఒకటి ఒకటి వేసుకుని దీని మీద కూడా కొద్దిగా నిమ్మరసం అలాగే పెరుగు, సేవ్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి. ఆ సేవుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా. మనకు కావాల్సింది ఆలు బుజ్జి ఏది కావాలంటే అది తీసుకుంటే బాగుంటుంది. లేదంటే ఈ సేవ్ను కూడా ఇంట్లో చేసుకోవచ్చండి. చేసుకున్నది మనం ఇది నేను మళ్ళీ వీడియోల్లో కనుక సేవ్ కూడా చేస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. మన హౌస్ మేడ్ వస్తువులు అయితే చాలా మంచిది కదా మన ఆరోగ్యానికి. అలాగే పిల్లలకి ఏవైనా సరే చిరుతిళ్ళు ఇలా ఇవ్వడానికి ట్రై చేయండి. చూడండి ఎంత ఈజీయో కదా. ఇవన్నీ కూడా ఇలా వేసుకుని ఈ పాపడ్ చాట్ ఇలా తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా 2 చాట్లు ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు ఒక కమెంట్ పెట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 2 చాట్లు కూడా చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. పాపడ్ చాట్ మీద ఖచ్చితంగా పెరిగేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది. బిస్కెట్ చాట్ మీద చెప్పాను కదా, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. 2 కూడా ఇలా ట్రై చేసి కామెంట్ పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.